భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయములో నివాసాన్ని ఏర్పరచుకున్నది. యేసుప్రభు ఎక్కడున్నాడు చెప్పరా మీరు? మా ఇంట్లో వదిలిపెట్టొచ్చిన అంటారా? ఎక్కడున్నాడు యేసుప్రభు? ఎక్కడున్నాడు? మనోనే కదా. సో ఎక్కడ నివాసం ఉంటుంది జ్ఞానము? జ్ఞానానికి ఆధారమైన వ్యక్తి నీలో ఉన్నప్పుడు నీలో ఏమున్నట్టు? జ్ఞానం ఉన్నట్టు. సింపుల్గా ఆన్సర్ కదా అండి. కష్టపడతారు ఏమన్నా డిగ్రీ ఇదేమన్నా? హల్లెలూయా. జ్ఞానము విజ్డమ్ హస్ బిల్ట్ అ హౌస్. అవునా? ఇక్కడ ఏముంటుందంటే మెల్లిగా చదవండి ఒకసారి. 9వ అధ్యాయం మొదటి వచనం. కట్టుకొని దానికి అంటే ఏంటిదంటే ఇంగ్లీష్లో దాన్ని ఎలా ఎలా వివరిస్తున్నారంటే షీ అంటే ఉమెన్. అవునా కదా? ఉమెన్. అయితే దాన్ని ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జ్ఞానము షీ అని ఎందుకు అంటున్నానంటే పోయిట్రీ అంటే ఏంటంటే పోయిట్రీ పద్యములాగా దాన్ని వివరిస్తున్నాడు. 9వ అధ్యాయం పద్యములాగా వివరిస్తున్నాడు. జ్ఞానము గల వాళ్ళు ఈ వాక్యాన్ని పట్టుకుందురుగాక. జ్ఞానము గల వాళ్ళు ఒక చెవి మూసుకుందురుగాక. ఇటు పోకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు బాగా అర్థం కావాలని నేను మరలా చెప్తూ ఉన్నా. ఓకే. సో జ్ఞానము నివాసము కట్టుకొని ఎక్కడ కట్టుకున్నది? నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ దినము నుంచి జ్ఞానము యొక్క నివాసము నీలో ఏర్పరచుకుంది. అవునా? సో విజ్డమ్ దేవుని యొక్క పనులని యాక్సెప్ట్ చేస్తుంది. జ్ఞానము లోకం యొక్క పనులని వ్యతిరేకిస్తుంది. జ్ఞానము దేవుని యందు దేవుని విషయాలందు ఆసక్తిని చూపిస్తుంది. దేవుని జ్ఞానము లోకంలో పనిచేస్తున్న అపవాది యొక్క థాట్స్, ఆలోచనలు, క్రియలకి వ్యతిరేకిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నదంట. ఏందండి? 7 స్తంభములు చెక్కుకొని ఉన్నదంట. అయితే పిల్లర్స్ అంటే ఏంటిదంటే, అవునా, మీరు ప్రకటన గ్రంథం మీరు చదవగలిగితే ఎవరైనా చదివి ఉంటే కనుక అక్కడ ఏముంటుందంటే పరలోకంలో అంట నిన్ను ఒక పిల్లర్ వల్లే చేస్తా అంటాడు. అవునా? మూల స్తంభంగా నేను చేస్తా అంటాడు. అంటే ఏంటిది? అది జ్ఞాపక స్తూపంగా అంటాడు. అవునా? పిల్లర్ అని మాట్లాడిన ప్రతిసారి బైబిల్లో అది దాని మీద ఎంతో మంది ఆధారపడే వాళ్ళు, అవునా, దాని మీద ఎంతో భారం కలిగి గొప్ప పేరు, మంచి ఖ్యాతి కలిగిన దానిగా దాన్ని రిప్రజెంట్, అవునా, దాన్ని అలా చూపిస్తారనమాట పిల్లర్ అంటే. అయితే ఈ జ్ఞానం కూడా ఏం చేస్తుందంటే 7 పిల్లర్స్ కట్టుకుందంట. 7 పిల్లర్స్. అవునా? సో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఇవి కలిగి ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి కలిగి ఉంటారంట. ఎవరైతే ఇది కలిగి లేరో వాళ్ళు ఇంకా దేవుని గూర్చిన సరి అయిన జ్ఞానము ఇంకా వారు అర్థం చేసుకోలేదని, ఇంకా వాళ్ళు తెలుసుకోలేదని దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం ఎక్కువ చెప్తున్నట్టున్నాను, కొంచెం తగ్గించి చెప్తా. యాకోబు 3వ అధ్యాయం 17వ వచనం 15 నుంచి చదవండి. ఈ జ్ఞానము అంటే ఇది ఇంతకు ముందు వివరించినది. అవునా? సో అది తెలుసుకోవాలంటే మీరు ఎక్కడి నుంచి చదవాలంటే మీరు 13 నుంచి చదవగలిగితే తెలుస్తుంది. 13 నుంచి చదువుదాం. అంటే క్వశ్చన్, అది కింద పక్కన క్వశ్చన్ అని ఉంది. అయితే నేను అడుగుతాను, దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారా అని అడుగుతాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారా అని అంటే అర్థం ఏంటిదంటే జ్ఞానము గల వాళ్ళు ఉన్నారా లేదా అని అర్థం. ఫినిష్. హల్లెలూయా. అర్థమైందా? జ్ఞానము గలవారు ఉన్నారా అంటే ఏంటిది?
దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారా అని అర్థం. ఓకే, సరే.